సవాళ్లు ప్రతి సవాళ్లతో తిరుపతిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రధానంగా గోశాలలో గోవుల మృతిపై టీడీపీ వర్సెస్ వైసీపీగా సీన్ మారింది. గోశాలలో సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఆవులు మృతి చెందాయని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ప్రధాన ఆరోపణ. కాదు వయసు పెరగడంతోనే ఆవులు మృతి చెందాయంటోంది టీడీపీ. మరి ఈ నేపథ్యంలోనే గోశాల ఆవుల మృతిపై టీడీపీ వైసీపీ సవాళ్లు చేసుకుంది. ఏది ఏమైనా తమ సవాళ్లను స్వీకరించిన వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తక్షణమే ఎస్వీ గోశాలను సందర్శించి వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజేయాలంటున్నారు. రోజుల నుంచి ఏదైతే గోవుల మీద జరుగుతున్న రాజకీయాల్లో భాగంగా నిన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఏదైతే సవాల్ విరిశారో ఆ సవాలుకు సంబంధించి ఇప్పటికే భూమన కరుణాకర్ రెడ్డి గోశాలకు వచ్చి మేము ఖచ్చితంగా వస్తాము, మీరు ఎదుర్కోండి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తిరుపతిలో కొంచెం ఉద్రిక్త వాతావరణం అనిపింది. అయితే ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మొత్తం అందరూ ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే గోశాలకు చేరుకున్నారు. గోశాలలో అన్ని గోవులను సందర్శించారు. ప్రస్తుతం మనతో పాటు పూతలపట్టి ఎమ్మెల్యే మురళీమోహన్ గారు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంటాం. అన్న చెప్పండి అన్న, ఈ గోవుల మీద గత కొద్ది రోజుల నుంచి వస్తున్న రాజకీయాలు ఏ విధంగా చూడాలంటారు? మరోపక్క మీరంతా కూటమి నేతలంతా ఒకసారి వచ్చి గోశాలను సందర్శించారు. గోవుల పరిస్థితి ఎలా ఉంది? గోవుల మీద రాజకీయం చేయడం ఎలా మంచిదంటారా ఎట్టా? టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు నోరు లేని మూగజీవాలను రాజకీయాల కోసం వాడుకొని మూగజీవాలతో ఆడుకొని రాజకీయాల్లో ఎదగాలనుకుంటున్నాడు. ఇది దుర్మార్గం. మీరు చేసినటువంటి సవాల్ని స్వీకరించి మీ సవాల్ను స్వీకరించినటువంటి మా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస గారి ప్రతినిధులుగా నిన్ననే ప్రకటించాం, వస్తున్నాం, రమ్మని వచ్చాం, ఇక్కడే ఉన్నాం. పవిత్రమైనటువంటి గోధూలి కొన్ని వందల వేల గోవులు తిరిగినటువంటి ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నాం. రా నువ్వు చేసిన ఆరోపణలు నిరూపించు. నువ్వు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో, మీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో చేసినటువంటి అరాచకాలని మేము చూపిస్తాం, తేల్చుకుందాం. ఖచ్చితంగా రాకుండా అయితే మానొద్దు. అంటే వచ్చేదానికే కరుణాకర్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. కానీ పోలీసులు అక్కడ ఇంటి వద్ద హౌస్ అరెస్ట్ చేసి కూడా నిర్బంధించారు. దానికి సంబంధించి ఇప్పటికే ఇంటి బయట పడుకొని మరీ నిరసన తెలుపుతున్నారు. అంటే మీరు వెళ్తే వస్తారా, లేకపోతే మీరు ఉన్నారని పోలీసులు పంపించేట్లేదు ఏదన్నా? ఆయన చాలా నాటకాలు వేశారు. ఇదో కొత్త నాటకం. నువ్వు జమ్మని లుంగి కట్టుకొని టవల్ భుజాన్ని వేసుకొని కారెక్కి వచ్చేయి. ఎవరు వద్దంటారు? మా బొజ్జల సుధీరెడ్డి చెప్పారు అవసరమైతే ఎస్కార్టీసీ తీసుకొస్తామని. అట్ట కాకుండా నేను 100 మందితో వస్తా, 1000 మందితో వస్తా, గందరగోళం లేపుతా, జనానికి ముడి పెడతా, ఆవు మరణాన్ని జనం కొట్లాట గుసుకొలుపుతానంటే అది ఎట్లా? అది కాదు కదా. నువ్వు చెప్పిందేమో నేను 100 మంది 1000 మందితో వస్తాను, నువ్వు రా శ్రీనివాస్ యాదవ్ అన్నావా? నేను వస్తా, నువ్వు రా అన్నావు. నువ్వు వస్తావా, నీ మనుషులు పంపిస్తావా అన్నావు. వచ్చాము, రా, లుంగి కట్టుకొని టవాల భుజాన్ని వేసుకొని వచ్చే. మేము కూడా అట్టే వచ్చాము. మేము అందిమాగోదలు తీసుకురాలేదా చూడు. కాబట్టి చిత్తశుద్ధితో సవాల్ చేసే ముందు ఆలోచించిన తర్వాత సవాల్ను స్వీకరించమని చెప్పి మాత్రం హెచ్చరిస్తున్నా. ఇది మొత్తం మీద చూసుకుంటే ఇప్పటికే టీడీపీ నేతలు అదేవిధంగా కూటమి నేతలందరూ కూడా తిరుపతిలోని గోశాలని సందర్శించారు. ఏదైతే నిన్న భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఈ సవాల్కి ఖచ్చితంగా 10 గంటలకి గోశాలకు వచ్చి నిరసన చేస్తాం, అయితే మీరు కూడా రండి, సవాల్ని స్వీకరించండి అని చెప్పి ఏదైతే చెప్పారో ఇందులో భాగంగానే ఇప్పటికే గోశాల మొత్తం కూడా, అంటే గోశాలే కాకుండా తిరుపతి ప్రాంతం అంతా కూడా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మరోపక్క ఇక్కడ గోశాల వద్ద ఇప్పటికే కూటమి నేతలందరూ కూడా వచ్చి ఈ గోశాలను సందర్శించారు. మరోపక్క ఏదైతే వైసీపీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో వైసీపీ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి గారు తన ఇంటి వద్ద కూడా తను పడుకొని నిరసన చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ తిరుపతిలో ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణమే ఏర్పడిందని చెప్పి మరి వేచి చూడాలి. మరి ఎన్ని రోజులు ఈ గోవుల మీద రాజకీయాలు జరుగుతాయనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ రమణాతో కిరణ్, రాజ్ న్యూస్, తిరుపతి నుంచి.